అంటే సువార్త పరిశుద్ధాత్మ శక్తితో ప్రకటించిన సువార్త ప్రజల్లో ఒక విభజనను సృష్టిస్తుంది. బిలీవర్స్ షుడ్ స్ట్రెంగ్థెన్ అండ్ ఎంకరేజ్ ఈచ్ అదర్. విశ్వాసులు ఒకరినొకరిని బలపరుచుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. బిలీవర్స్ షుడ్ రిపోర్ట్ జాయ్ఫుల్లీ ఆన్ వాట్ ద లార్డ్ ఈస్ డూయింగ్ త్రూ దెమ్. సో విశ్వాసులు ఒకరికొకరు సంతోషంగా వారికి చేసిన కార్యాలను పంచుకోవాలి. Spiritually qualified elders should be appointed in the church. అంటే ఆత్మీయంగా అర్హులైన పెద్దలను సంఘం అనేది ఏర్పరచుకోవాలి. ఓన్లీ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ సాల్వేషన్. రక్షణకు విశ్వాసం మాత్రమే అవసరం. అది ఆ విశ్వాసం ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. One does not need to become a Jew to be saved. యూదుడు అవనక్కర్లేదు రక్షణ పొందటానికి. We should be obedient to God's call to minister in a particular place. ఒక్క స్థానంలో ఒక పరిచర్య చేయడానికి మనం దేవుని స్వరానికి విధేయులవ్వాలి. We must reason with unbelievers about the truth of the gospel. మనము అవిశ్వాసులతో తర్కించాలి సత్యాన్ని గురించి. ఎందుకని? సువార్త విషయం. We should eagerly and daily examine the scripture to see if what men teach and preach is true. మనం ఆతృతగా ప్రతిరోజు పాత నిబంధన అంటే లేఖనాలను పరిశీలించాలి. ఎందుకంటే మనుషులు బోధించే బోధలు సత్యంగా బోధిస్తున్నారా, అసత్యంగా బోధిస్తున్నారా అని తెలుసుకోవడానికి. The central message of the gospel is the bodily resurrection of the Christ, which guarantees forgiveness of sins and eternal life. ప్రప్రథమైన సువార్త బోధ యొక్క సారం ఏంటంటే యేసుక్రీస్తులో పాపక్షమాపణ ఉంది. ఆయన పునరుద్ధానుడై లేచిన క్రీస్తు వలన పాపక్షమాపణ మరియు నిత్య జీవం ఉంది అని నమ్మటమే. Real repentance involves turning to God and an actual turning away from sin. Real repentance involves turning to God and actual turning away from sin. అసలైన మారు మనస్సు అనేది మనం పాపం నుంచి తిరగటం, ఎవరి